హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నా టాపిక్ వచ్చేసరికి నాకైతే కొన్ని కమెంట్స్ అయితే వచ్చాయి కమెంట్ బాక్స్ లో. సో నేను వాటి మీద చేద్దాం అనుకుంటున్నాను. జాయిన్ అండ్ MBA డిజిటల్ లెర్నింగ్ ఆన్లైన్ కోర్స్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ. హౌ ఈజ్ ఇట్, వాట్ ఈస్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ విచ్ బుక్ షుడ్ ఐ స్టడీ. సో దీనికి వచ్చేసరికి నేనైతే వీడియో చేస్తానని చెప్పాను. సో అన్నట్టుగానే నేను వీడియో చేస్తున్నాను ఇప్పుడు. సో ఆంధ్ర యూనివర్సిటీలో మనకైతే జాయిన్ అయిన తర్వాత మనం అందులో అడ్మిషన్ తీసుకున్నాక మనకైతే ఈ పోర్టల్ అయితే ఇస్తాడు. దీన్ని మనం LMS పోర్టల్ అని అంటాము. సో వాళ్ళు ఇచ్చిన పోర్టల్ మనం చూసుకున్న తర్వాత ప్రతిదీ కూడా ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఎలా వర్క్ అవుతుంది, మనకి ఏ విధంగా యూజ్ అవుతుందని ఖచ్చితంగా మనం చూసుకోవాల్సి ఉంది. ఈ డాష్ బోర్డ్ ఏంటంటే మన కోర్సెస్ ఈ కోర్సెస్ ఏంటంటే సిలబస్ ఆఫ్ ద సెమిస్టర్ సిలబస్ అనమాట. మనకి తెలుసు కదా బీటెక్లో ఏ విధంగా అయితే మనకి ఎవ్రీ ఇయర్ 2 సెమిస్టర్స్ జరుగుతాయో, అలాగే ఇక్కడ కూడా ఏయూలో కూడా MBAలో 2 yearsకి 4 సెమిస్టర్స్ జరుగుతాయి. అంటే 1 year క్యారీస్ 2 సెమిస్టర్స్. ఆ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న సబ్జెక్ట్స్ అండి నాకు ఇది చూసారా, ఇక్కడైతే నాకు మొత్తం కూడా 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఈ 7 సబ్జెక్ట్స్ యొక్క ప్రోగ్రెస్ అనేది వాళ్ళు ఇక్కడ నాకు మెన్షన్ చేయడమే జరిగింది. 1642.0. నాకు ఇది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, ఎందుకంటే నేను ప్రతి ఒక్క లైవ్ సెక్షన్ని కూడా అటెంప్ట్ అవుతాను. 100% కూడా ఎన్ని క్లాసెస్ కూడా చూస్తాను, ఎందుకంటే ఎవరైనా ఏదైనా కొత్త టాపిక్ చెప్తే అది ఎంతోజియాస్టిక్గా నేర్చుకుంటాను. సో మరి వాళ్ళు ఇక్కడ ఇలా సో నాకు ఇలా ఇక్కడ తక్కువ ప్రోగ్రెషన్ పర్సంటేజ్ ఎందుకు వచ్చిందో నాకైతే తెలియట్లేదు. సో అది సెకండరీ, అది మనం పక్కన పెడితే ఇక్కడ ప్రోగ్రెస్ చూసారండి. ఈ కోర్స్ వైజ్ అంటే సెమిస్టర్స్ అనమాట, ఇది సెమిస్టర్ వైజ్గా చూపిస్తున్నారు. సో ఈ లైబ్రరీ ఉంది కదండి, ఈ లైబ్రరీ ఏంటంటే మనకి ఎలాంటి బుక్స్ ఏమైనా చదువుకోవాలన్నా MBA కానీ, లేదా గవర్నమెంట్ జాబ్స్ కానీ, లేదా రీసెర్చ్ థింగ్స్ కానీ, లేదా ఇంకా ఎక్కువ ఏదైనా A to Z ఎలాంటివైనా సరే మనం చదవాలి అనుకుంటే ఈ నేషనల్ లైబ్రరీ అండ్ డిజిటల్ చూడొచ్చు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎవరైనా సరే ఆన్లైన్ కోర్స్ తీసుకుంటే వాళ్ళకి ఫ్రీగా వాళ్ళే మనకి డిజిటల్ లెర్నింగ్ అనే ఒక వెబ్సైట్లో వాళ్ళు మనకి ఫ్రీగా యాక్సెస్ ఇస్తారు. సో మనది హైయర్ ఎడ్యుకేషన్ కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ని నేను అయితే ఆప్ట్ చేసుకొని నెక్స్ట్ ఇంగ్లీష్ కదా, నేను చూస్ చేసుకున్న లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్. సో ఇక్కడ MBA అని క్లిక్ చేసి సెర్చ్ చేయాలండి. అది నేను చేస్తాను చూడండి. చూసేయండి MBA వచ్చాయి కదా. సో అది అనమాట. ఈ విధంగా మన MBA బుక్స్ని కూడా చూసుకోవచ్చు. మోరోవర్ ఇది మనకి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది చెప్పాలంటే, ఎందుకంటే మనకి ఏంటి ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి మంచి మార్క్స్తో అని అనుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళు మనకి లెక్చరర్స్ మనకి ఆల్రెడీ ముందుగానే ఈ LMS పోర్టల్లోని మనకి PDF ద్వారా టాపిక్స్ అన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అవి చదివితే సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లేదు నాకు మోర్ నాలెడ్జ్ గెయిన్ కావాలి అంటే ఈ నేషనల్ లైబ్రరీని మనం ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఇందులోని మనకి PDFs అన్ని ఎక్కడుంటాయి ఏంటని చూద్దాం రండి. ఈ టాపిక్ ఈ యొక్క దీంట్లో నేను చూస్తున్నాను. చూసారండి, ఇది ఈ బుక్ అండి, ఇక్కడ మెన్షన్ చేశారు కదా ఈ బుక్, ఇదే వాళ్ళు ప్రొవైడ్ చేసిన బుక్. ఎలా ఉంటుందో చూద్దాం. ఇది కంప్లీట్గా ఎలా ఉంటుంది అంటేనండి, ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ మనకి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది. అదనమాట. ఈ యొక్క PDFని మనం డౌన్లోడ్ చేయాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసారా, మొత్తం టెక్స్ట్ బుక్ ఫార్మాట్ ఇదంతా. Gbook అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్లో నాకు ఈజీగా అర్థమవుతుంది అని అనిపించింది. నాకైతే చాలా బాగా యూజ్ అయ్యింది. టాపిక్ డిమాండ్ లా ఆఫ్ చూడండి, ప్రతి ఒక్క టాపిక్ ఇందులో ఎలా ఉంటుంది అంటే అండి, మనం నోట్స్ రాసుకుంటాం కదా అలా ఉంటుంది అనమాట. ప్రీ లెర్నింగ్ అనమాట. అంటే ఆ క్వశ్చన్స్ కానీ ఎలాగొస్తాయి ఏంటి, ఎలా చదవాలి, వన్-లైన్ క్వశ్చన్ ఉంటే వన్-లైన్ ఆన్సర్ ఎలా చదువుతాం ఏంటి అంటే ఈ విధంగా అయితే మనకి వన్-లైన్ ఆన్సర్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఓన్లీ 4 క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే కొన్నే ఇస్తారు. సో ఇది వెబ్ రిసోర్స్ అంట, ఇది కూడా లెర్నింగ్ రిసోర్స్ అనమాట. నేను ఎందాక నేషనల్ డిజిటల్ లైబ్రరీ చూపించాను కదా, అందులో మనకి చాలా బుక్స్ వస్తాయి కదా, అందులో మనకి ఏంటో తెలియదు, అందులో మనం ఏం చూడాలో తెలియదు. అలాంటప్పుడు ఇగోండి వీళ్ళు మనకి ప్రొవైడ్ చేసిన ఈ ఓపెన్ లెర్నింగ్ రిసోర్స్ ఉంది కదండి, ఇది క్లిక్ చేస్తే దానికి మనం డైరెక్ట్గా నావిగేట్ అవుతాము. నాకైతే అవ్వట్లేదు ప్రెజెంట్, నేను లాగిన్లో అయితే లేను. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి వీటి మీద.
అండ్ ఇక్కడ మనకి వాళ్ళు ప్రాక్టీసింగ్ అసెస్మెంట్స్ కూడా ఇస్తారు. చూసారా అండి, యూనిట్ 1 మీద ఇది క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ అసెస్మెంట్స్. ప్రాక్టీస్ చేయాలి, చదవాలి. ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్లో కనిపించేస్తాయి. జస్ట్ టైప్ చేస్తే సరిపోతుంది. ఆన్లైన్లో ఆన్సర్స్ కూడా మనకి వ్యూ అవుతాయి. ఇదే అనమాట ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి. ఇంకా మీకు బ్రీఫ్గా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలాగుంటాయి, ఆప్షన్స్ ఎలా మనం చూస్ చేసుకుంటాం, ఏది కరెంట్ అని ఎలా తెలుస్తుంది ఏంటి అని ఇంకా మీకు బ్రీఫ్గా కావాలంటే జస్ట్ కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎగ్జామ్ది అయితే నేను ఇంతవరకు అయితే చెప్పాను. అలాగే సిలబస్ కూడా నేను చెప్పాను. సిలబస్ ఎక్కడి నుంచి చదవాలి ఏంటి అనేసి చెప్పాను. అండ్ ఇంకోటి వచ్చేసరికి కొంతమంది నాకైతే అడుగుతున్నారు పర్సనల్గా, ఎంబీఏలోనే మనకి ఫీజు ఏమైనా తగ్గుతుందో ఏయూలో ఏంటి అనేసి. చెప్పాలంటే అన్ని కాలేజ్లో కంపేర్ చేస్తే, నాట్ ఓన్లీ కాలేజెస్, యూనివర్సిటీస్లో, టాప్ యూనివర్సిటీస్లో కూడా కంపేర్ చేస్తే మన ఏయూ వాళ్ళు మనకి మంచిగానే ప్రొవైడ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. అనుకోవడమే కాదు, నేను రిఫర్ చేశాను యాక్చువల్లీ. బయట యూనివర్సిటీస్తో చూస్తే మన ఏయూ వాళ్ళు మంచిగానే కోర్స్ అనేది వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫీజు అనే కాదు, వాళ్ళ యొక్క చెప్పడం కూడా మంచిగా చెప్తున్నారు అర్థమయ్యే విధంగానే. ఇంకా అలాగే మనకి ఏదైనా క్వరీస్ ఉన్నా సపోర్ట్ టీమ్ అనేది ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా వన్ డేలోనే మన ఒక క్వరీస్ అనేది రిసాల్వ్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ మీకు ఎవరికైనా సరే ఫీజులో ఇంకా తగ్గించాలి అన్నా నన్ను ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. ఐ విల్ హెల్ప్ యూ గైస్. And don't forget to like and share, subscribe. Thank you. Bye bye. Have a good day.